నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార పర్వం హోరెత్తిపోతుంది. ఇక జాతీయ స్థాయి నేతలు, ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? అభ్యర్థుల మార్పులు, అలానే ఫైనల్ లిస్టులు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎవరు ప్రత్యర్థులు అనేటువంటి విషయాలు తేలిపోయిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? ఈ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అవసరం అని చెబుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి హామీలు ఎంతవరకు ఆచరణ సాధ్యంగా ఉన్నాయి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. అందరూ నమస్కారం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక హీట్, ఎండాకాలం వేడి ఎలాగో ఉంటుంది, ఎలక్షన్ హీట్ కూడా పీక్ స్టేజ్కి వెళ్తుంది అని అనుకోవచ్చు. అంటే ముఖ్యమైన నామినేషన్స్ అన్నీ కూడా దాఖలు అయిపోయినాయి. ఏ విధంగా ఉంది ఇప్పుడు బలాబలాల పరంగా చూసినా? ప్రచార వేడిని వాడిని చూస్తే కనుక ఏ కూటమి వైపు, ఏ పార్టీ వైపు అనుకూలతలు కనిపిస్తున్నాయి? 90% దాదాపుగా, ఎందుకంటే క్యాండిడేట్స్ అయ్యారు, వాళ్ళు బయటకు కూడా ప్రచారంలోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కొంత అంచనాల దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏంటంటే, సమస్యలు, ప్రజల యొక్క సమస్యల మీద కానీ, భావితరాలకు అవసరం దాని కానీ చర్చలు జరగట్లేదండి కేశవ్ గారు. వాడిని ఎవరో వీడు ఏదో అన్నాడని, లేదా ఒక శాడిస్ట్ అన్నాడని, ఆయన సైకో అన్నాడని, లేదా భార్యలు పిల్లల గురించి దీమే చర్చలు చేసి వాళ్ళ వీరాభిమానులు మొత్తం సోషల్ మీడియాలో దీంట్లో నింపేస్తున్నారు. ఇది అన్ఫార్చునేట్ కదండి. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు చూశాను. కనీసం మీరు ఇప్పుడు తమిళనాడు అంటే భావవేశం ఎక్కువ ఉంది, తెలంగాణ అంటే మూమెంట్ ఉద్యమాలు జరిగినాయి అన్న, ఒడిశా దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చలు జరుగుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం పక్క నాయకుడి కుటుంబం గురించి, పక్క నాయకుడి పేర్ల గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ప్రజలు అసలు దీన్ని పట్టించుకునే స్థితిలో ఉన్నారు. వాళ్ళకి కల్ట్ సెక్ట్ కింద తీసుకెళ్ళిపోతున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం పెంచేసి, ఇంకా మనకేం అక్కర్లేదు. వీళ్ళు ఎలా ఉందంటే, నేను చెప్పింది డెఫినెట్గా ఇవాళ ఎన్నికలు అయిపోవచ్చు, తర్వాత కూడా నా మాట ఖచ్చితంగా ఆలకిస్తారు. ఎలా పరిస్థితి వచ్చిందంటే, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఇక మనకి చంద్రబాబు కళ్యాణ్ బాబు రాకుంటే చాలు, రాష్ట్రం బాగుపడుతుంది, దాని ఉంటే అయిపోద్ది, ఇంకా రావు, సర్వనాశనం అయిపోయింది, ఇంకా రాదని ఒక బ్యాచ్. ఇక తెలుగుదేశంలో ఉన్న వీరాభిమానులు కొంతమంది, ఇక మా రాష్ట్రానికి హోదా ఏ నాశనం అయిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే చాలు, రాష్ట్రం బాగుపడిపోద్ది. అంటే సమస్య ఇంకేమీ లేదు. వ్యక్తిగతమైన దోషాల ద్వారా, లేదా వ్యక్తిగత ద్వేషం ద్వారా, వ్యక్తిగత ఆరాధన ద్వారా ఇవాళ రాజకీయాలు నడిపే పరిస్థితికి ప్రజల్ని కొంతమంది దుర్మార్గంగా రాజకీయ పార్టీలు, సోషల్ మీడియాలు, మీ సోషల్ మీడియా కాదు, ఎవరి సోషల్ మీడియా అంటే వారి సొంత సోషల్ మీడియాలో ఈ నెట్టేసే పరిస్థితి విపరీతమైన. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఈరోజు సీఎం గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ అందరినీ ఒక దగ్గర పెట్టి మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. అటు ఐటీడీపీ కూడా ఆల్రెడీ అలాంటి ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద ఉంటుందా అసలు? మోడీ గారు 1999 ఎన్నికల్లో సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్ కింద మీరు చూశారు. ఆయన బాగా తెలుసు సోషల్ మీడియాలో ఆయన ఎలాగా జరుగుతుందో. బాగా 2014లో చాలా బాగా వాడుకున్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు వాడుకున్నారు. లాస్ట్ టైము పీకే టీం గారు పెట్టారు, ఇప్పుడు ఐపాక్ టీం అయింది. ఇలా రాబిన్ గారు ఈయన టీము, కళ్యాణ్ గారు ప్రస్తుతం ఏ టీం లేదనుకుంటా. వీళ్ళందరూ ఇప్పుడు ఒకళ్ళ మీద వీళ్ళందరూ, మన వాళ్ళందరికీ ఒక నోటోరియస్ బీహార్ క్రిమినల్ ఫ్రమ్ బీహార్ అన్న వ్యక్తి ఒక పార్టీకి ఆరాధ్యం అయిపోయాడు ఇప్పుడు త్రూ బ్యాక్ డోర్. ఏది కోడి కత్తి కుట్రలు చేశాడన్నారు, లేదా ఇంకో కుట్రలు చేశాడన్నారు, మమతా బాజీ కాదు, ఆయన ఆరాధ్య దైవం అందరికి కాకపోతే కొంతమందికి. వాళ్ళ దురదృష్టం ఏంటంటే, వీళ్ళ పోల్ మేజర్స్ చేసేటట్టు వీళ్ళు ఆడుతున్నారు. స్వతంత్ర రాజకీయ వ్యవస్థ ఎన్నుముకలు చచ్చిపోయినాయి. నేను చెప్పింది కొంత బాధాకరంగా నిజం. ఎన్టీ రామారావు లాంటి దమ్మున్న నాయకుడు కానీ, లేదా ఒంటరిగా వెళ్తానని నిలబడిన రాజశేఖర రెడ్డి గారు కానీ, కనీసం నేను అభివృద్ధి విజన్తో ముందుకెళ్తానని 2 ఎలక్షన్స్ నిలబడిన 99 ఎక్కిన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు ఇష్యూస్ ఏం కాదు, ఏది కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ కన్సల్టెంట్ పొలిటీషియన్. ఎక్కడ చేయాలి సర్వే చేసిస్తారు. ఎందుకంటే ఏ పార్టీలో ఉండేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాయల్గా ఉన్న వాళ్ళకి అప్పుడు వేరే ఉండేదండి. ఇవాళ వాళ్ళు జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి? తెలుగుదేశం పార్టీలో ఉండగా సభలోనే వెళ్ళి అక్కడ ఒట్టి వసంత గారితో దెబ్బలాడి, అక్కడ తన్నులు తిని ఇబ్బంది పడి, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యి నానా ఇబ్బందులు కూడా రిలీజ్ అయ్యి గేట్ బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ లోపల పెట్టి ఇంకో కేసు మీద పెట్టిన నరకయాతన పడ్డ చింతనమైన ప్రభాకర్. సరే, ఆయన అక్కడ ఇసుక కేసు అది జరిగింది పక్కన పెట్టడం, మామూలుగా దట్స్ డిఫరెంట్. ఇప్పుడు చాలామందికి బయటపడతారు, కొంత బయటపడరు. కానీ చెప్తున్నా, నేను నాట్ సపోర్టింగ్ దట్. కానీ ఆయనకి బీఫారం వస్తుందో రాదో, ఇవాళ అంటే ఇవాళ 23వ తారీఖు వరకు బీఫారం రాపోయినా వస్తుందో రాదో, బీజేపీ కన్నా కటాక్షాల మీద ఆరాటదాడమైన దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్ళిపోయారు. అటుపై ఇటు కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఇక జనసేన పార్టీలో గౌరవనీయులు, నేను గౌరవించే బుద్ధప్రసాద్ గారు తెలుగు భాష కోసం మా అనుబంధం ఉండడం, అలాంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీని దాంట్లో చాలామంది వెళ్ళిపోయారు. ఇక ఉత్తర భారతీయ జనతా పార్టీలో అందులో ఎవరండి క్యాండిడేట్స్ పోటీ చేసేవాళ్ళు మీరు చెప్పండి. మాలో అడుగుతున్నాం, మనం మాట్లాడుకున్నాం. 6 ఎంపీలు ఉన్నారు చెప్పండి. అందులో ఆ పార్టీ క్యాండిడేట్ ఎవరు? భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు. మేము ఆ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తాం, ఆయన ఓడించడం ప్రయత్నిస్తాం, అది వేరే సంగతి. కానీ అసలు పురంధేశ్వరి గారు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి ఓడిపోగానే దీంట్లోకి వచ్చారు. ఆఖరి వరకు మంత్రి పదవితో పట్టుకునే ఉన్నారు ఆవిడ. వాళ్ళ హస్బెండ్ డాక్టర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈవిడ బీజేపీలో ఉన్నారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అబ్బాయి సెంచురామ్ హితేష్ గారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటిజన్షిప్ ఇబ్బంది అయ్యి ఆయనకు రాలేదని ఈయన తీసుకున్నారు. వాళ్ళ మరిది గారు, వాళ్ళ తమ్ముడు గారు, వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఉండటం తప్పు కాదండి అసలు. అది ఏం జరుగుతుంది ఎవరన్నారంటే వాళ్ళు ఏదో మాట్లాడుకునే పరిస్థితులు నేను అంటున్నాను. మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుందని పరిస్థితి మీకేమైనా అర్థం అవుతుంది అసలు? ఒకటి ఇప్పుడు అది అందరికీ ఆల్రెడీ తెలుసు. ఇంకోటి ఏంటంటే గెలిచిన తర్వాత ఎవరు ఏ జెండా పట్టుకుంటారో కూడా అర్థం లేని అయోమయ స్థితిలో ఆ పార్టీలో ఎవరండి? ఆవిడ తప్ప కాదు. అదే కదా. కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు చెప్పండి నాకు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతా, కాంగ్రెస్ పార్టీని వదిలేసి చెప్పుల పార్టీ పెట్టి నేను లాస్ట్ బాల్ వరకు ఆడతానని ఏం చేశారు? రాష్ట్రం ఏమైపోయిందో చూశారు మీరు. మొట్టమొదటి జరుగుంటే కాదు, ఆయన కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. అది ఆయన వేరే పార్టీ పెట్టుకుని, నేను అసలు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఎక్కడ ఆల్రెడీ వీడిపోయి ఆ పార్టీ పెట్టుకున్నారు. ఆయన క్యాండిడేట్. ఇక ఆయన కొత్తపల్లి గీతా గారు ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019లో 2014లో ఎంపీగా గెలిచింది. నెగ్గిన వెంటనే ఇంకా ఈ ఆవిడ ఎస్పీ రెడ్డి గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండా మా పార్టీ అఫిలియేషన్స్ అని చేసిన ప్రకటన చూసాం మనం. తర్వాత 2-3 పార్టీలు వెళ్ళారు. ఆ బీజేపీ పార్టీనా. ఆ తర్వాత గవర్నీయులు సీఎం రమేష్ గారు. ప్రజలకు తెలుసు. సీఎం రమేష్ గారు ప్రజలకు తెలుసు. ప్రజలు ఓటు వేస్తారా లేదా ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎక్సెప్ట్ శ్రీనివాస్ ఆయన అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ 10 సీట్లు వచ్చినాయి. ఆ 10 సీట్లు మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సీట్లు 10, అందులో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎవరున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటే మాజీ తెలుగుదేశం వాళ్ళు. ఏది నిన్నటి వరకు అది కాదండి. ఆ వరప్రసాద్ గారు టికెట్ ఇవ్వలేదు, నేను ఇంకా టికెట్ చూస్తున్నాను, నేను లోపల తిరుపతి వెళ్ళి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా డిక్లేర్ చేసింది. ఆయన ప్రజారాజ్యం తరఫున వచ్చారు రాజీనామా చేసి. మంచివాడే కానీ చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకో పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్, ఆ తర్వాత రాజీనామా చేశాడు, సంతకం ఆరలేదు, ఈ పార్టీలో అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. ఇంకా అది అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, 10 మంది అభ్యర్థులు ఉన్నారు. నిన్న మన డాక్టర్ గారు ఎగనెస్ట్గా నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఇంతకు చెప్పండి. ఇవాళ మీరు ఆయన ఇంకా తెలుగుదేశమే. ఇవాళ 23వ తారీఖు సాయంత్రం రాత్రికి మీరు చెప్పండి ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. బీజేపీకి పంపిస్తారండి. ఎల్లని మొర్రో నాకు తెలియదు. ఒకటి అంటే శ్రీనివాస్ గారు, ఒకటి ఏంటండి ఇది, 2004 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ దానవ నాగేంద్రకి టికెట్ రిజెక్ట్ చేస్తే రాత్రికి రాత్రి తెలుగుదేశం టికెట్ తీసుకుని గెలిచేసి మళ్ళీ రాజీనామా చేసి గవర్నమెంట్ పోయింది, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనగానే అక్కడ రాజీనామా చేసి ఈ సర్కస్ ఫీట్లన్నీ ప్రజలు చూశారు, ప్రజల మెమరీలో ఉంటాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజీనామా చేయడం ఒక నిమిషం, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. Yes. కానీ ఓటు ఫ్యాక్టర్ విషయంలో ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకోవైపు ఏమో అరాచక పాలన కేంద్రంలో మోడీ గారు ఉన్నారు కాబట్టి కూటమిని ఆశీర్వదించండి, మీకు అద్భుతాలు చూపిస్తామని కూటమి చెప్తుంది. ఎవరి వైపు ప్రజలు ఉన్నారు? మనం సర్వేలు చేయకూడదు కానీ అంచనాలు నేను ఖచ్చితంగా చెప్తున్నాను. పెద్దలు, విజ్ఞులు, అనేక మంది సర్వే సంస్థల యొక్క మిత్రులు ద్వారా కానీ, నాతో సహచరులు, నాతో కలిసి దశాబ్దాలు నడుస్తున్న విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, మాజీ వైస్ ఛాన్సలర్లు, స్టూడెంట్ లీడర్సు, ఉద్యోగులు, అందరూ కలిపి, మిత్రులు అందరూ కలిపి నాకు కూడా రోజుకో జిల్లా పర్యటన చేస్తూనే ఉంటారు కదా, ఏవో ఒక విగ్రహావిష్కరణలను అభిప్రాయ ఉండి ఆ నారాయణస్వామి గారిని గొప్ప వ్యక్తిత్వం. మనం ఈ టైంలో ఒక గొప్ప వ్యక్తిత్వం నారాయణస్వామి గారిని, అలాంటి ఆయన విగ్రహావిష్కరణకి పోలవరం సాధన సమితి అధ్యక్షులుగా ఉన్నారు. తిరుగుతూనే ఉంటాను, 100 మందిని కలుస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఒకటండి, దీంతోపాటు ఇంకొక సమాచారం, 3 సమాచారాలు క్రోడీకరించి చెప్తున్నాను నేను. అంటే అద్భుతాలు జరిగిపోయింది, అర్ధరాత్రి మారిపోయిందని ఎవరు చెప్పలేదు, కన్సిస్టెంట్గా చెప్తున్నాను. మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా గత సెప్టెంబర్ వరకు దాదాపు 125-130 స్థానాలు వస్తాయేమో. కూటమి అంటే వామపక్షాలు, తెలుగుదేశం, జనసేన అనుకునే పరిస్థితి, బీజేపీ లేదు అనుకునే పరిస్థితి నుంచి
ఎప్పుడైతే ఉత్తర భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ బలవంత పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో, వాళ్ళు బలవంతం చేశారు, వీళ్ళు బలవంతం చేశారో, వీళ్ళు రేపు చేసి ఏదో జరిగింది అక్కడ. మనం చెప్పలేము, ఏదో జరిగింది ఆ గదిలో. అందువలన అది వచ్చిన తర్వాత మాత్రం 20-25 సీట్లు తగ్గిపోయినాయి. నేను ఎవరన్నా మీరు గమనించండి. సో కూటమికి తగ్గిపోయింది. కూటమి తగ్గిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ఒక పక్షానికి, అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోవచ్చు. మా అన్నకి 220 సీట్లు అంటారు, ఏదే 100-175 అంటే వేరే ఫ్యాన్స్ ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అసలు ఒప్పుకోదు, 300 తక్కువ మాట్లాడరు వాళ్ళు. మీ అన్న 220 అయితే మాకు 300 వస్తాయంటారు. సరే అందరూ అంటలేదు కొంతమంది. అందువల్ల ఇవన్నీ పరిగణన తీసుకుని చూస్తే 70 నుంచి 75 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42.8% ఓటింగ్తో, 100 నుంచి 105 స్థానాలు 45.3% ఓటింగ్తో కూటమికి, 3.9% వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రస్తుత అధ్యక్షురాలుగా పనిచేస్తున్న షర్మిల గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో సహా దాంతో పొత్తు పెట్టుకుని నిజాయితీగా హోదా విభజన హామీల కోసం వెయిట్ చేస్తున్న వామపక్షాలు, ఇతర ఇండిపెండెంట్లకి ఇతరులు అందరూ కలిపి 3.9%, నోటాకి 1.14%. ఇవన్నీ మనం గమనిస్తున్నాం. కానీ విచిత్రంగా ఇంతకుముందు లేనట్లు మన ఏప్రిల్కి నాటికండి ఇంతకుముందు 6.86% దాదాపుగా అన్డిసైడెడ్, ఇతరులకు 3.9. ఓకే, అన్డిసైడెడ్ 6 అంటే 3-4% ఉండేది యాక్చువల్గా. ఇది పెరిగిపోయింది కూలంకషంగా. దాన్ని శోధిస్తే ఏంటంటే ఎక్కువగా ఉన్న ముస్లిం మైనారిటీస్ మిగతా వాళ్ళు ఓ పక్కన తెర ముందు పొత్తు ఇల్లు పెట్టుకున్నా తెర పొత్తు వాళ్ళు అనుకుని ఆ అయోమయ స్థితిలో ఉన్నదా లేదా ఏం చేయాలని అర్థం కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల ఇప్పుడు కూడా వాళ్ళు చిరుసగం వచ్చినా సరే ఇదే మెయింటైన్ అవుతుందండి. 75, 70, 75, 100, 105. వాళ్ళు కనుక వాళ్ళు ఒక్కలే కదా మైండ్స్, మిగతా వాళ్ళు కూడా అన్డిసైడెడ్, ఇంటలెక్చువల్స్, మిగతా వాళ్ళు ఇతరుల కేటగిరీలో ఇతరులు కదా అన్డిసైడెడ్ 6% అన్నారు. ఇతరుల కేటగిరీ 3.9% కాంగ్రెస్ లో సీట్లు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవతల క్యాండిడేట్ ఏదైనా జరిగితే తప్ప ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా వెయిట్ చేస్తుంది. ఎవరైనా సీట్ రాకుండా ఆఖరి నిమిషంలో వచ్చేసి ఇండిపెండెంట్ ఎక్కుతారు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా డిపాజిట్ రావడం అనేది కొన్ని చోట్ల జరుగుతున్నాయేమో, మిగతా చోట డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒక గవర్నీలు రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం పెడతా అన్న తర్వాత తెలంగాణలోను కర్ణాటకలోను బోత్ బోర్డర్ స్టేట్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ రెండు వచ్చిన తర్వాత ఊపు పెరిగిందండి 2.5%. షర్మిల గారు వచ్చిన తర్వాత సరే కొంతమంది బాగా ప్రచారం చేస్తామన్న డిఫరెంట్ ఇష్యూ, బట్ వాళ్ళకి మాత్రం 3.9% రావచ్చు. అందులో సిపిఎం పార్టీ అరకు లాంటి కొన్ని చోట్ల పోటీ ఇవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చోట్ల పోటీ ఇస్తుంది. బట్ నెగ్గితే ఒక సీట్ నెగ్గుతున్నామో, లేదంటే అది కూడా లక్కీగా 150 స్థానాల పైగా డిపాజిట్ పోయే అవకాశం కూడా కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. నిన్న శర్మ గారికి కూడా డిపాజిట్ వస్తున్నారో రాదో చెప్పలేం. మీరు మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. కడప లోక్సభ అంటే ఇప్పుడు నెగ్గేస్తామనే చెప్తున్నారు. ఆవిడ తప్పులేదు, ఆవిడ వైఖరి నేను తప్పట్ను, ఆవిడ నెగ్గుతామని చెప్తారు. 4 లక్షల మెజారిటీ వస్తుందని చెప్పొచ్చు. కానీ అంటే ఇప్పుడు వివేక కేసుని ప్రజలు పక్కన పెట్టేస్తారు అనుకోవాలా? ఎందుకు పక్కన పెట్టండి, దేనికదే దేనికదే అండి. ఆవిడ సునీతగా న్యాయం జరగాలనే కోరికలు నిజమైన అర్థం ఉంది, దాంట్లో జరగాలి. కానీ అది వేరు, ప్రజల ఓటింగ్ వేరండి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం వాళ్ళకి 3.9% అన్డిసైడెడ్ ఓటర్స్ కనుక ఎన్మాస్గా వెళ్ళి ఏదన్నా రేపు పొద్దున వచ్చే మేనిఫెస్టో అన్డిసైడెడ్ని పక్కన పెట్టి మీరు చెప్పినట్టుగా వైసీపీకి అధికారానికి వస్తుంది అనుకుంటున్నటువంటి కూటమికి ఎంత వేరియేషన్ ఉంది? 2.5% వేరియేషన్ ఉంది. సో అన్డిసైడెడ్ ఎక్కువ వైసీపీకి ఫేవర్ అయితే మ్యాక్సిమం అంటే మ్యాసివ్గా పడాలి. 5% పడితే అప్పుడు వైకాపా పార్టీ కూడా ఫ్రేలో ఖచ్చితంగా ఉంటుంది. అసలు అటువంటి పరిస్థితులు కానీ అటువంటి రాజకీయ వాతావరణం కానీ ఉందా ఆంధ్రప్రదేశ్? కనపట్లేదండి. ఎందుకంటే కానీ డైనమిక్గా ఉంటాయి. ఇవాళ చెప్తున్న విషయం 15 రోజుల తర్వాత మేనిఫెస్టో, జగన్ గారి మేనిఫెస్టో వచ్చిన తర్వాత మారిపోయే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల విషయంలో జరిగిన గొడవ మీరు చూశారు. శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తు చెప్తున్నానండి, సిదిరి అప్పలరాజు గారు గట్టి పోటీ ఇస్తారు మత్స్యకారుల దాంట్లో నుంచి. సరే ఆయన మీద ఆరోపణ ఏదన్నా అవతలేపు కూడా గౌతమ్ శిరీష్ గారు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ అడ్వాంటేజ్ అది ఒకటే కొంచెం అడ్వాంటేజ్లు ఉంది, మిగతాది కొంచెం అనుకునే పరిస్థితి నుంచి 25 రోజులు ఈ సీట్లు గొడవ వల్ల శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5-6 సీట్లో గట్టి పోటీ ఇచ్చి వచ్చే పరిస్థితికి వచ్చేసింది. కొండూరు మురళి గారు రాజాం సీట్ ఉందండి, అది 5,000 మైనస్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ప్రెస్ రావచ్చండి. అలాగే మన గొండ అప్పల సూర్యనారాయణ గారు ఉన్నారు కదా, వాళ్ళు మిసెస్ గొండ లక్ష్మీదేవి గారు ఉన్నారు,
వాళ్ళు కనుక ఇండిపెండెంట్గా నిలబడితే కనుక, లేదంటే ఇంకో డైరెక్ట్ సపోర్ట్ చేస్తే కనుక అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయి పరిస్థితుంది. ఇప్పుడు ఇండిపెండెంట్ నిలబడినా 30-40 సింపతితో వచ్చే అవకాశం ఉంది. ఆవిడ బోర్డు కట్టేసి నాకు రాజకీయాల సంబంధం లేదని ఇంట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ క్యాడర్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అలాగే బెందాళం అశోక్ గారు ఆయన పని ఆయన చేసుకుంటే వెళ్ళిపోయినా మైనస్ ఉంది, వాళ్ళు టఫ్ అయిందని. అలాగే పాతపట్నం కలమడి మోహన్ రావు గారి కుటుంబం వ్యతిరేకంగా చేస్తామన్నారు. రెడ్డి శాంతి గారి మీద వ్యతిరేకత ఉంది, కనపడతా ఉంది. కానీ ఇవాళ రుద్దం మండలం ఒక మండలాధ్యక్షుడు సహా మోస్ట్ పవర్ఫుల్ మండలాధ్యక్షుడు రోజు క్రితం వెళ్ళి తెలుగుదేశం జాయిన్ అయ్యాడు. అంటే 5 రోజుల క్రితం 10 రోజుల క్రితం ఉన్న సిచ్యువేషన్ మారుతూ ఉంది. పాలిటిక్స్ ఆర్ డైనమిక్ అండి. అందువల్ల అదే మీరు విషయం మొత్తం కోస్తా జిల్లాలు తీసుకుంటే మేబీ మధ్య శ్రీనివాసరావు గారో లేదంటే బొత్స సత్యనారాయణ గారు వాళ్ళిద్దరి మధ్యన ఇష్యూస్ ఏదున్నా ఏం తీసుకొచ్చారో అవుట్ రైట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోస్తా 9 జిల్లాల్లో మెజార్టీ వచ్చేది ఒకే ఒక జిల్లా. ఏప్రిల్ 16 తర్వాత మార్చండి, విజయనగరం జిల్లా 9 సీట్లకి లోయెస్ట్ 4 అనుకుంది, 5, 6, 7కి వెళ్ళిపోయే పరిస్థితి కూడా కనపడతా ఉంది ఆ ఒక్క జిల్లాలోనే. సో అంటే మేనిఫెస్టో ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఓటర్ని, ఇప్పుడు అన్డిసైడెడ్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా చేయడానికి ఒక మంచి మేనిఫెస్టో ఇవ్వడానికి అవకాశం కానీ ఆప్షన్ కానీ ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఇటు కూటమి నాయకులు? కూటమి ఆల్రెడీ ప్రకటించేశారు, సూపర్ 6 అంటున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు చెస్ సోఫార్. ఇంతవరకు ఆయన మేనిఫెస్టో ఏం జరుగుతుందని ఆయన ఇచ్చేస్తారేమో, ఇలా 10,000 నుంచి ఒకటి అడుగుతా ఉన్నానండి నేను. ఈ మాటను మీరు వైరల్ చేసుకోండి, నాకేం బాధ లేదు, మీరని కాదు ఎవరైనా సరే. ఒక్కటి అడుగుతున్నా, ఏంటంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందా? ఏది 13,000 అమ్మఒడి ఇస్తే శ్రీలంక అయిపోతుంది, 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తే శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, నాశనం అయిపోయింది అన్న వాళ్ళు ఇవాళ తీసుకొచ్చి అమ్మఒడి 13,000 కాదు 15,000, ముగ్గురున్నా నలుగురున్నా ఫుల్గా ఇచ్చేస్తాం, 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళే 1,500 ఇస్తాం, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాం, గోని సంచులు మూసేవాళ్ళు అన్న 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, అసలు ఏం లేకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తాం, 3,000 అంతా తర్వాత పెంచుతాం. ఇవన్నీ చెప్పుకున్నప్పుడు శ్రీలంక కాకుండా ఏమవుద్దండి? శ్రీలంక అంత బాగున్న పరిస్థితి కదా. నేను అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు దేనికి ప్రసిద్ధి? ఆయన విజన్ లేకపోతే అభివృద్ధి, దాని మీద ఫోకస్, దాని మీద పెట్టాల్సింది. ఆయనేమో క్రికెట్ ఆడుతున్న ఎక్స్పర్ట్, ఈయనేమో ఫుట్బాల్ ఆడుతున్న ఎక్స్పర్ట్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సంక్షేమ పదాలు అనుకోండి. ఆయన వచ్చి ఫుట్బాల్ ఆడతానంటే ప్రజలు విశ్వసించరు. ఆయన విజన్ లీడరు, హైదరాబాద్ కానీ సాఫ్ట్వేర్ కానీ అప్పుడు దాని గురించి చూస్తారు. నేను అంత తక్కువ చేయట్లేదు ఎవరిని. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సంక్షేమం చెప్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారనేది విశ్వసనీయత. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎన్టీ రామారావు గారు డెఫినెట్గా ఆయనకున్నంత విశ్వసనీయత ఎవరికి లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఆ సిపిఎస్ 1-2 మినహాయించి నేను చెప్పింది కనుక్కోండి ఎవరికన్నా మీరు బయటకు వెళ్తే. కానీ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ? రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తారని అడుగుతున్నా. నామినేషన్స్ వేసే సందర్భంలో ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తే విపరీతంగా జనం వచ్చారు, విశేషమైనటువంటి ఆదరణ ఉంది అనేటువంటి అభిప్రాయం చాలా క్లియర్గా కనిపిస్తుంది దృశ్యాల పరంగా చూసి. సో నామినేషన్స్ వేసిన తర్వాత కూటమిలో చాలా చోట్ల ఈ అసమ్మతులు అన్నీ కూడా సర్దుబాటు అయినాయి. ఒక ఐక్యతా రాగం మళ్ళీ వినిపిస్తుంది, ఒక 2-3 సీట్లు మినహా. చింతమనేని ప్రభాకర్, తంబళ్లపల్లి, అనపర్తి ఉన్నాయి కదా, ఈ 2-3 సీట్లు మినహా మిగతా ఉత్తర భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటమే వీళ్ళకి గండం వచ్చిందండి. హ్యాపీగా ధైర్యంగా కూర్చుంటే వీళ్ళు అయ్యేవారు. తెర ముందు వీళ్ళు పెట్టుకున్నారు, తెర వెనకమాల ఆయన పెట్టుకున్నారు. కానీ ఒకటి చెప్తాను, నాకు తెలిసిన సమాచారం లేదు కానీ ఇవాళ ఉపాధ్యాయులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా వ్యతిరేకత ఉన్నారు. వాళ్ళు ఇంకా బయటపడి పనిచేసే పరిస్థితి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీయో లేదా డీజీపీ గారు మారుతారని ఎవరు చెప్తా ఉన్నారు. ఆయన రఘురామ కృష్ణరాజు గారు అవకాశం ఉందా? ఇంకేముంది, రఘురామ కృష్ణరాజు గారిని అవకాశం ఎప్పుడన్నా చేయొచ్చు. వాళ్ళకి ఎలక్షన్ 3 రోజులు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా ఉన్నది ఎంత 15 అయినా చేయొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే ఇంతకంటే ఇంకా ముందరే, ఒక నెలన్నర ముందరే జరిగింది. నెలలోనే చేసినా సరే శ్రీకాకుళం ఎస్పీ మోస్ట్ ఆనెస్ట్ పర్సనాలిటీ అడ్డా వెంకటరత్నం గారు ఉండేవారు. ఆయన్ని విజయసాయి రెడ్డి గారు ఆరోపణ డబ్బులు తీసుకెళ్తానని ఆరోపణ చేస్తే ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆయన వీడియో రిలీజ్ చేసి ఈ దేశం మీరు తీసుకోండి వెళ్ళి కేసు పెట్టొచ్చాడు ఆయన ఎస్పీ. వీళ్ళ మీద మాలు వదిలేస్తారు. నేను పొద్దునుంచి నా దగ్గర విజువల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నా ఆఫీసులో కూర్చున్నాను, నేను వెళ్ళటం ఆ దమ్మునాళ్ళు ఉన్నారండి అలాంటాళ్ళు. సరే పక్కన పెట్టండి, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ దానికోసం దాంతోపాటు అంగన్వాడీ వర్కర్స్ జేడి లక్ష్మణ్ గారు జవహర్ రెడ్డి గారితో మాట్లాడారు. మేము మాట్లాడే మంత్రులతో వాళ్ళకి ఎంతో కొంత మీరు ఇవ్వండి అని చెప్పే సందర్భంలో నా డిస్పెన్స్ తీసుకుని ఇస్తానన్న మంత్రులు మిగతా వాళ్ళు మాట్లాడాం, వాళ్ళకి న్యాయం చేయండి అని. డెఫినెట్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఎవరికాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ముందు చేస్తే చేయాలి, నేను జూలైలో అధికారంలోకి వస్తాను ప్రగాఢమే నమ్మకం, నేను 3,000 చేస్తానంటున్నారు. డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు కానీ ఇదే పరిస్థితి కనుక వాళ్ళ మేనిఫెస్టోలో లేకపోతే 7 పరిస్థితులు డెఫినెట్గా ఎగ్నెస్ట్ చేస్తారు. 1,00,000 పైగా వాళ్ళు ఉన్నవాళ్ళు హెల్పర్స్ కానీ వర్కర్స్ కానీ ఒక్కొక్క ఫ్యామిలీ 20 ఫ్యామిలీని చూసుకుంటారు వాళ్ళు.
మహిళలు అందరూ 99 వాళ్ళు ఇళ్ళకెళ్ళి చెప్తే ఈ మైనస్ పాయింట్స్ అని దీంతో పాటు మోస్ట్ మైనస్ పాయింట్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టుకుంటూ పోతుంది. సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు దాదాపు 70-80% మంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. దాంట్లో 70-80% మంది అసంతృప్తున్నారు. అసలు సర్పంచ్ పనే ఉంది అంటే పూర్వం ఏంటి ఇలా గండ వేసి బ్రహ్మాండంగా కూర్చుంటే సార్ మాకు ఒక పెన్షన్ ఇప్పించండి వస్తుందా తర్వాత చూద్దాం లేదా అనేవాళ్ళు. నేను ఆయన తక్కువ చేయట్లేదు. మొత్తం ఇంటికి వెళ్ళి ఏది కావాల్సి వచ్చినా మన క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిన ఎంఆర్కి చేయండి, క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్తానే అనే పోయింది. ఇది ఒక విధంగా మంచిదే, కానీ మేము ఎంత ఖర్చు పెట్టుకున్నాం, ₹1 కోటి ఖర్చు పెట్టుకున్నాం. అలా రాజ్యాంగం హక్కులు మాకేంటి అనేది రాజ్యాంగ హక్కులు నేను ఒకటి చెప్తాను మీకు అందరికీ. ఎమ్మెల్యే కొన్ని హక్కులు ఏంటండి, డెఫినెట్గా సర్పంచ్ కొన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఎమ్మెల్యేగా కొన్ని హక్కులు లేవు. వీళ్ళందరూ సామంతరాజులా తయారయ్యారు. నేను చెప్తే బాధపడతారు ఒక్కొక్క ఎమ్మెల్యే. వీళ్ళకున్న పవర్ ఏంటి రాజ్యాంగం ఇచ్చింది, ప్రజా సమస్య తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడతాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైన చట్టాలు చేయడం, చట్ట సవరణ చేయడం, అంతకుమించి ఏముంది. సామంతరాజులుగా తయారయ్యారండి వీళ్ళు ఒక్కొక్కళ్ళు. అంటే వీళ్ళ ప్రజల సంక్షేమం కాదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే అసెంబ్లీ లెక్క చెప్తున్నారు, కానీ నేషనల్ మీడియా అంతా కూడా రకరకాల ఎస్టిమేషన్ చేస్తున్నాయి. శాంపుల్ సర్వే ఎంత అండి స్పష్టంగా తీసుకోండి. శాంపుల్ సర్వే లెక్క పక్కన పెట్టండి. అసలు వాళ్ళు చెప్తున్నటువంటి సీట్లు ఎవరు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎడ్జ్ వస్తుంది, రోజుకో రకంగా మారుతున్నటువంటి పరిస్థితి. లోక్సభ సీట్ల విషయంలో నిజంగా అటువంటి వేరియేషన్స్ ఉన్నాయి. అసెంబ్లీ సీట్ల లెక్కకి లోక్సభ సీట్లు గెలవడానికి ఏమైనా తేడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ముందర మనకు తెలిసిన ఎలక్షన్స్ 2009 రాజశేఖర్ గారు పోటీ చేసినప్పుడు 156 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మీరు రెట్రోస్పెక్టివ్గా దాన్ని కన్వర్షన్ చేస్తే ఎన్ని సీట్లు రావాలి? 7 సీట్లు కూడా లేకుండా 33 సీట్లు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లేకుండా ఉంటే యూపీటీ వచ్చి ఉండేది కాదు. అప్పుడు 1999లో మనం చూసాము. అది డెఫినెట్గా మోడీ గారు కాదు, వాజ్పేయి గారి ఫ్యాక్టర్ పనిచేసింది. అందుకని నెంబర్ ఆఫ్ అలా కొంత ఎక్కువ ఉండదండి వాళ్ళు ఉంది. ఇవాళ విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మోడీ గారు చెప్పారు. నిన్న దక్కన ఒక జాతీయ పత్రిక అని మాట్లాడారు ఇంటర్వ్యూ కింద మాట్లాడి, పురంధేశ్వరి ఎవరో మోడీ గారి పేరు చెప్పట్లేదు ఏంటి అంటున్నారు. మోడీ గారు చెప్తే అదో పెద్ద ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ శాపంలా భావిస్తున్నారు జనాలు. అందుకని ఈ సంవత్సరం మోడీ గారి వేవ్ పనిచేయదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కేంద్రంలో మోడీ గవర్నమెంటే వస్తుంది కాబట్టి బీజేపీని పాజిటివ్గానే చూడాలనే అభిప్రాయంతో ఉన్నారని కూటమి నేతలు చాలా గట్టిగా చెప్తున్నారు. వాళ్ళు ఏమండి వాళ్ళ భజన వాళ్ళు చేసుకోకపోతే ఎవరు చేస్తారండి? మోడీ గారిని చూడాలని అందరూ తహతాలు ఆడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఆయన సహకారం లేకుండా వేయించారని చెవులో పూలు పెట్టుకున్నారా? మోడీ గారి సభలకి మోడీ గారి ఫోటో మాత్రమే ఉండాలి, మిగతా నాయకులు ఎవరిని ప్రొజెక్ట్ చేయదు, అలా ఉంటేనే మోడీ గారు వస్తారని కండిషన్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. కండిషన్ కాదు, ఇప్పుడు ఇప్పిస్తారంటే ఏమని అమరావతి మీద పోలవరం మీద హామీ అంట, ఏదో రైల్వే లైన్ అంటే పుత్తూరు దగ్గర. ఏందండి అమ్మకు అన్నం పెట్టలేదు, ఇవాళ పెన్నమ్మకేమో వజ్రాల గాజులను, ఇంకో పెన్నమ్మకేమో అమెరికా నుంచి తెప్పించిస్తారు. ఆయన మట్టి నీళ్లు మొహం మీద కొట్టారు కదండి అమరావతికి తీసుకొచ్చి. ఏదది ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ ఉద్యోగ క్షణాలు కేసీఆర్ గారు ప్రాణం పోతున్నామని అనుకున్నాను నేను ఆ రోజు. కేసీఆర్ ఒక పక్కన నేను పక్కన స్టేజ్ మీద ఉన్నా, రైట్ సైడ్ స్టేజ్ మీద చూసుంటారు. సెంట్రల్ స్టేజ్ మీద ఉన్నా, రైట్ సైడ్ స్టేజ్ మీద ఉన్నా. నాకు ఒక క్షణం గుండె పట్టేసిందండి ఆ కేసీఆర్ గారు ఏమైపోతారని. అనవసరంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచాం, ఆయన ప్రాణానికి ఏమవుతుందని చెప్పి కంగారు పడ్డాను నేను. తెలుసా మీకు? చాలా. ఎందుకంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం పిలిచినప్పుడు ఈయన ఎందుకంటే అక్కడ యమునా నది నీళ్లు తాగితే పోతారని పచ్చిగా కాలుష్యం నొరగలో వచ్చేసి భయంకర నీళ్ళండి, తాగితే టికెట్ గ్యారంటీ అంట. ఈయనేమో మోడీ గారు వెళ్ళి ఆ నీళ్ళు పట్టుకొచ్చారంట. ఆ మూత తీస్తారేమో, మొదటి మూత చెంచి ఎవరికి ఇస్తారని భయపడి తెచ్చానండి. పాపం కేసీఆర్ ఇస్తే ఉంటారా? అమరావతిలోనే పోసారు కాబట్టి అమరావతి అయిపోయింది అంటారు. అది కాదండి, అలాంటి భయంకర నీళ్ళు ఇచ్చి ఆ మట్టి మొహాన్ని కొట్టి 1500 ఎన్నికల మీద నుంచి ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,000 కోట్లు ఇవ్వడానికి వెళ్ళి అయ్యి ఎంత బాధగా ఉంటుందండి. ఇవన్నీ పొలిటికల్గా చేసేటువంటి స్టేట్మెంట్లు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ను మినహాయించి చూసినా కానీ జాతీయ స్థాయి రాజకీయాల్లో చూస్తే బీజేపీకి అనుకూల లేదు. నేను చెప్తున్నాను అనుకూల పవనాలు కాదు, మీడియా 370 మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. 370 రావనండి, ఏం చేయమంటారు చెప్పండి? మీరు రావంటారా? మీరు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. బీజేపీ సూరత్లో ఏకగ్రీవం అయిపోయిందండి. నేను అదే చెప్తాను. 2029లో కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడతో పాటు మిగిలిన 500 అప్పుడు మారకుండా ఉంటే మిగతా 540 కాన్స్టిట్యున్సీలు కూడా ఏకగ్రీవం అవుతాయి. ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఇంకా ఏ రాష్ట్రాలు కూడా మంజాలో ఏక ఎన్నికలు. ఇక్కడ కనుక ఎలక్షన్ పోతే మోడీ గారు వచ్చి పరిపాలిస్తారు. ఇక్కడ మళ్ళీ ఇంకో కొత్త ఎన్నికలు
పెట్టరు. అదే రాష్ట్రపతి పాలన పెడతారు, లేదా ఇంకోటి పెడతారు. వాళ్ళ ఆధిపత్యం నడుతుంది. ఇంకేమీ లేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదండి. అదే కదా జమిలీ ఎన్నికలు దేశం. అదేనండి దేశంలో ప్రజాస్వామ్యం జమిలీ ఎన్నికలు వస్తే సిస్టమే అది కదా. ఆల్రెడీ అందరూ ఒప్పుకుంటే ఎవరండి ఒప్పుకున్నారు? ఎవరు ఒప్పుకున్నారు? పేక మీద కత్తి పెట్టి ఒప్పిస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నారండి? ప్రజాస్వామ్యవాదులు ఎవరన్నా ఒక్క మనిషిని నీతి నిజాయితీ నిబద్ధులను ఒప్పుకోమని భయపడి బెదిరించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇష్టమే పొత్తు పెట్టుకున్నారా? ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం అవుతుందా? ఒక విషయం, ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. సరే మనం మాట్లాడుకుందాం, పాయింట్ మాట్లాడుకుందాం. దయచేసి అందరూ గమనించాలి. ఈ మిత్ అనేది మనం ఏదైతే అబోధ కల్పన చేస్తుందో దయచేసి విభేదించే వాళ్ళు విభేదించవచ్చు. ఖచ్చితంగా మాట్లాడుతున్నా. ఇవాళ గుజరాత్లో 26 సీట్లకి 26 సీట్లు 2 సార్లు నెగ్గి బయటకు వచ్చింది. ఏది? ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను విత్ డ్యూ రెస్పెక్ట్ చెప్తున్నాను, 26 సీట్లు ఇంకోసారి నెగ్గితే వాళ్ళకి ఏమైనా బహుమతిగా హ్యాట్రిక్ కొట్టారని ఉన్నాయి. 50 సీట్లు ఎవరు కదా. ఇవాళ గుజరాత్లో కూడా 3-4 కాన్స్టిట్యున్సీలు తగ్గే అవకాశం కనపడుతుంది. కమింగ్ బ్యాక్ టు రాజస్థాన్, పీక్కి వెళ్ళిపోయిందండి ఇది. రాజస్థాన్ ఎన్ని సీట్లు ఉన్నాయి? రాజస్థాన్లో 25 ఉన్నాయి. 25కి మొన్న ఎన్ని నెగ్గారండి 2019లో? 25, 24 ప్లస్ 6 వాళ్ళ మిత్రపక్షం 25 సీట్లు స్వీప్ చేశారు. ఈసారి జరిగిన నిన్న మొదటి దేశ ఎన్నికల్లో కూడా జరిగిన పని చూశారు కదా. మ్యాక్సిమం పోయేటట్టు కనపడేటప్పటికి మైండ్ బ్యాలెన్స్ కోల్పోయారు. ఏమయ్యారు? ముస్లిమ్స్ ఇతర రాష్ట్రాల నుంచి మీ మంగళసూత్రాలు లాగేసుకుంటారు. ఇదా ప్రధానమంత్రి చేయాల్సిన? ఒక మంత్రి డిప్రెషన్లో, ప్రధానమంత్రి ఒక డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతే తప్ప గౌరవ ప్రధానమంత్రి ఇలా మాట్లాడవచ్చండి ఈ దేశానికి ప్రధానమంత్రి? అయిపోయింది. 20 సీట్లు వాళ్ళు పోయేటట్టు ఉన్నాయి. మీరు చెప్పండి ఎక్కడ పెరుగుతాయి? కమింగ్ బ్యాక్ టు ఢిల్లీయో ఉత్తరాఖండ్ మొత్తం 7 సీట్లు 5 సీట్లు 4 సీట్లు ఇప్పుడు వస్తాయా? ఇవాళ ఢిల్లీలో తీసుకోండి 2 సార్లు వచ్చింది 7. ఇప్పుడు రమ్మనండి. ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ మొదటిసారి కలిసి పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు నెగ్గమనండి. కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు. మనీష్ సిసోడియా గారు లాంటి ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అది మీరు ఇటు రండి, ఉత్తరప్రదేశ్ రండి. ఎన్ని సీట్లు ఉన్నాయి? 80కి 63 సీట్లు ఉన్నాయి. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మిగతా వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు కదా వాళ్ళ సిచ్యువేషన్లో. ఇవాళ చరణ్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చామని ఆల్రెడీ వీళ్ళు పెట్టుకుని ఏది అక్కడ షారంపూర్, మేరట్టో, బాగ్పట్టో ఇవాళ పిలిబిత్ కూడా మర్చిపోయిన వరుణ్ గాంధీ గారు కూడా తీశారు కానీ కొన్ని పైన ఉంటుంది అది. ఇవన్నీ కూడా ఏదైతే వెస్ట్రన్ యూరోప్లో అదే తీశారని సీట్ అంటున్నా. ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు. ఇదేంటని చెప్పి న్యాయం మాట్లాడాడు, పక్కన పడేశారు. ఇవాళ ఈ సీట్లో కూడా వ్యతిరేకత వస్తున్న సందర్భంలో ఎక్కడి నుంచి గెలుస్తుందండి? పూణే వచ్చింది అనుకుందాం, 55, 60 వచ్చింది అనుకున్నది, యాజిటీగా ఉంటుంది. బీహార్లో ఎన్ని సీట్లు ఉన్నాయండి? 40 సీట్లు. నేను చెప్పింది వెరిఫై చేసుకోండి. దాంట్లో 1-2 ఫ్యూ సీట్స్ మినహా మొత్తం అంతా కూటమి చేతిలో ఉన్నాయి. ఇవాళ రఘు ప్రసాద్ నా శవం మీద నేను అయినా పర్వాలేదు, నేను మాత్రం తలకాయ కేసుల గురించి నేను నిలబడతా అన్నాడు. ఈ దేశంలో ఆయన అవినీతి చేసి ఉన్నాడు, లేదా కూడా అంత ధైర్యంగా ఉన్నాడు ఎవరు లేరండి. ఆయన పాలబేడ చేసుకున్న తర్వాత వచ్చేస్తున్నాను. 40 సీట్లు ఉంటే 40 సీట్లు 35-39 సీట్లు ఆడుకుంటే ఇవాళ 10-15 సీట్లు తగ్గిపోతున్నాయి. ఏం ఉన్న 303లో ఇక్కడే 30 సీట్లు పోయినాయి. మధ్యప్రదేశ్ 8 సీట్లు అండి. మధ్యప్రదేశ్ నకుల్నాథ్ గారు, ఎవరు కమల్నాథ్ గారు కొడుకు, చింద్వారా సీట్లో ఒకటే నెగ్గాడు, మిగతా 28. అలాగే ఛత్తీస్గఢ్ 2 కలిపి 40 సీట్లు ఉన్నాయి. రాష్ట్రపతి 11 అడ్డీలు 11. వీళ్ళకి 2-3 సీట్లు మొత్తం వీళ్ళకే ఉన్నాయి. అందులో వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళకి వచ్చేసారు. ఇప్పుడు ఇవాళ 40లో ఇవాళ కనీసం 15 సీట్లు పోయేటట్టు ఉన్నాయి. ఇవాళ కమింగ్ బ్యాక్ టు మహారాష్ట్ర, మహాగాది సంఘటన పెట్టుకున్నారు. మహారాష్ట్రలో కూడా సింపతి ఉంది. అక్కడ ఎవరో బాల్ థాకరే గారి అబ్బాయికి సింపతి నడుస్తూ ఉంది. వాళ్ళు తీసుకుని కళ్యాణ్లోనేమో వీళ్ళ అబ్బాయికి పెట్టారు, ఎవరో ఏకనాథ్ షిండే గారి అబ్బాయిని పెట్టుకున్నారు. అయినా సరే వీళ్ళ మైనస్. కర్ణాటక వద్దాం ఫైనల్గా. కర్ణాటక ఎన్ని సీట్లు అండి? 28 సీట్లు. 28 సీట్లో బీజేపీకి ఎన్ని ఉన్నాయండి? 25 ఉన్నాయి. 26 సీట్లు ఎవరిదండి? మన తెలుగు యాక్టర్ సుమలత గారు, మాండ్యా సీటు, ఇండిపెండెంట్ గారు అంబరీష్ గారు మిస్సెస్, ఆవిడ బీజేపీ. అదే 26 సీట్లు ఉన్నాయి. మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. ఎన్ని సీట్లు వస్తే గెలుస్తాయా? ఒక తెలంగాణలో మాత్రం 4 సీట్లు ఉన్నాయి. ఇవాళ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓటింగ్ దాదాపు 39-40% అనుకున్న ఓటింగ్ దాదాపు సగానికి పడిపోయినట్టు సర్వేలు చెప్తున్నాయి, అంచనాలు చెప్తున్నాయి. అది అందులో బీజేపీకి కాంగ్రెస్కి వెళ్ళొచ్చు. అంటే తెలంగాణలో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది నా అభిప్రాయం. నాకు బీజేపీ నచ్చుతుంది, ఎందుకంటే నాకేమైనా తగాదాలు లేవు. ప్రాబ్లం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నమ్మద్రోహం నైవంచం చేశారు, బడ్జెట్ చేశారు, విభజన హామీలు ఇవ్వట్లేదు. పైగా మతం కులం మీద తీసుకొచ్చి ఒక ఆవిడ వచ్చారు, వాళ్ళ అభ్యర్థిని మా పాలకొల పక్కన మొగల్తూరులో పుట్టారండి ఆవిడ ఉత్తర భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. ఆవిడ ఇలా బాణం చూశాను, ఇలా చూసుకుని ఇలా మసీద్ మీదకి ఇలా వదిలిపెట్టి, ఆమె నర్తకి కదా కాబట్టి నర్తకి. అవునండి. ఆ సభలో మసీదుల మీద బాణాలు వేయాలా? వేసినట్టు చూపించాలా? చర్చిల మీద బాణాలు వేయాలా? ముస్లిం పంపించాలి 4 కోట్లు. నేను అడుగుతున్నాను, ఈ సిచ్యువేషన్ తెలంగాణకు న్యాయం చేయాలా? ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వాలా?
కనీసం మెట్రోకి ఆరు మెట్రోలకు ఇచ్చారు. లక్షల కోట్లు పెట్టి మెట్రోలు బుల్లెట్ ట్రైన్ వేసుకుంటున్నారు. తెలంగాణకు ₹10 మెట్రోకి ఇవ్వలేదండి, ఒక జాతీయ ప్రాజెక్టుకి ఇవ్వలేదండి, ఐటీఆర్కి రూపాయి పెట్టలేదండి. కానీ తెలంగాణలో 12 సీట్లు గెలుస్తూ ఉన్నారు బీజేపీ. ఎవరికి ఎన్ని వస్తాయి మీ లెక్క ఏంటి? మీకు నా లెక్క ప్రకారం కనీసం 8 నుంచి 10, 11 సీట్లు కాంగ్రెస్కి వచ్చి 8 సీట్లు లోయెస్ట్ అండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ అన్నానండి, దయచేసి విత్ రెస్పెక్ట్స్ దెమ్ ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్ టువర్డ్స్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు. కాశ్మీర్ కోసం, నేను దేశం కోసం ప్రాణం అర్పించిన ఆయన. లేకపోతే వాజ్పేయి గారు, అది భారతీయ జనతా పార్టీ. ఇది గుజరాతీ వ్యాపారుల పార్టీగా అయిపోయిందని అంటూ ఉంటారు. అందువల్ల నేను నితిన్ గడ్కరీ గారు ప్రధానమంత్రిగా, కనీసం ఉమాభారతి గారు అయినా ఉమాభారతి గారితో మాట్లాడి నితిన్ గడ్కరీ గారు తెలియడం ఎంతో 5 నిమిషాలు ఆయన సమస్య పరీక్షించి నిధులు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో అయితే మాట్లాడే మనుషులు వాళ్ళు. అందుకని వాళ్ళు ప్రధానమంత్రి నాకు అబ్జెక్షన్ లేదు. ఖర్గే గారు అయితే ఆంధ్రప్రదేశ్కి హోదా వస్తుంది డైరెక్ట్గా, లేని పక్షంలో వాళ్ళైనా. అందుకని నాకు వాళ్ళతో తగ్గదు. ఇవాళ ఈ పరిస్థితులు మాత్రం బీజేపీకి 4 నుంచి 6-7 స్థానాలు, 4 నుంచి 6 4 నుంచి 4 స్థానాలు ఉన్నాయి. ప్రోగ్రెస్ అన్నట్టు ప్రోగ్రెసే ఏంటంటే ఓటింగ్ 6% నుంచి 12-13%, ఒక ప్రభుత్వం ఇప్పుడు 24-20% చేరుకున్నారు. 1/4 అప్రోక్సిమేట్, పెరగవచ్చు తగ్గవచ్చు, డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు బీఆర్ఎస్కి ఆ మెదక్ సీటు హరీష్ రావు గారు వీళ్ళందరూ కలిసి కృషి చేస్తే ఓ మెదక్ సీటును ఇంకొక సీటు కూడా చెప్పలేం ఇవాళ. అందుకని ఈ నేపథ్యంలో ఎంఐఎంకి ఒక సీటు రాసి పెట్టుకున్నారు వాళ్ళ ఖాతాలో. మతతత్వ పార్టీ గెలుస్తుందంట కదా, మాధవి లత. మా పాలకోలు పక్కన మా జిల్లా అండి, మా పక్కన 4 లక్షల దొంగ ఓట్లని తొలగించారు కాబట్టి హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఈసారి ఒక అద్భుతం చూడబోతున్నారు అంటున్నారు. అటువంటి వాడు మాట్లాడే ఆ మతపరమైన కులపరమైన కామెంట్లకు నేనేం సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. వారి నాలెడ్జ్ అంతే, అంతకుమించి నేను వ్యాఖ్యానించిన పర్గెట్ దట్. మీరు అడిగారా కూడా చెప్తున్నాను. మిగతా తర్వాత సంగతి. రాజాసింగ్ గారికి ఇస్తే గట్టి పోటీ ఇచ్చేవాడు ఆయన. సరే తర్వాత చూద్దాం అనేది ఆయన సంగతి. అందుకని నా అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ 1 లేదా 2 సీట్లు, నన్ను కూడా ఆయన ఆశ్చర్యపడదు కాబట్టి 1-2 సీట్లకు వెళ్ళే అవకాశం ఉంది. ఆయన ఏమన్నా పద్ధతి మార్చుకుని యుద్ధ రంగంలోకి వచ్చి మళ్ళీ సెంటిమెంట్ డెఫినెట్గా అంటే పెరగచ్చు. కానీ బీజేపీ ఈజ్ గివింగ్ టఫ్ కాంపిటీషన్. 10 సీట్లు వాళ్ళకి, 4-5 సీట్లు వాళ్ళకి, 1 సీటు ఎంఐఎంకి, 1 సీట్ టఫ్ కాంపిటీషన్ వచ్చింది. ఇక ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ గురించి కంక్లూడ్ చేద్దాం. ఈరోజు పవన్ కళ్యాణ్ నామినేషన్ వేశారు, విపరీతమైనటువంటి జనవాహిని వచ్చింది అనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది. జనసేన పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు వీటన్నిటిపైన ఈ మధ్య చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు. చిరంజీవి గారు ఎన్నికల ప్రచారంలోకి వస్తారు అని, రారని, మద్దతు డైరెక్ట్గా రాజకీయాల గురించి మాట్లాడతారని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఇంకా రాజీనామా చేయలేదు కదా. ఆయన ఇంతవరకు రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి కొనసాగిన ఆఖరి వరకు. ఆ తర్వాత కూడా అనేక సమావేశాలు మాట్లాడారు. ఆ తర్వాత కూడా మన తిరుపతిలో మునుకోటి చనిపోయింది, ఆయన అటెండ్ అయిన ప్రత్యేక హోదా సమావేశంలోనే ఆయన చాలా మునుకోటి ఆత్మత్యాగం చేశాడు హోదా కోసం. మేము 2019 తర్వాత బేకరని ఉద్యమం చేశాం. మీ మేజర్ మీడియా చూపించకపోవచ్చు నాకు, కానీ ఆయన మాత్రం ఒక సోదం. మీరు ఎవరన్నా ఒక చిరంజీవి గారితో మాట్లాడండి, ఇప్పుడున్న ఎప్పుడో కోపం కోపం వస్తుంది అని ఏం చేస్తాను. అదర్వైజ్ ఇంకొకళ్ళ మనసుని నొప్పించని మనస్తత్వం ఆయన. చాలా సచ్చే హంబుల్ పర్సనాలిటీ. కాంగ్రెస్ పార్టీ తరఫున చిరంజీవి గారు ప్రచారం చేస్తారా? చేయకపోవచ్చు, కానీ వాళ్ళ బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ అండి. ఆయన 5 కోట్లు ఇచ్చారు మొన్న. వాళ్ళ తమ్ముడు ఇవాళ యుద్ధంలో ఓడిపోతే రాజకీయ సమాధి ఇవాళ. ఆయన ఏదో 25 ఏళ్ళు పోటీ ఏదో అనవచ్చు, కానీ అందుకనే ఆర్థిస్తున్నాను నేను, ఒక్కసారి అడగాలి కదా అని కళ్యాణ్ గారు స్టేజ్కి వచ్చి అడుగుతున్నారు. ఇవాళ కళ్యాణ్ గారు కనుక ఓడిపోతే రాజకీయంలో చాలా కష్టం. అందుకని బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ అన్నట్టు చిరంజీవి గారు ఖచ్చితంగా కళ్యాణ్ గారు గెలవాలని కోరుకుంటారు. అవసరమైతే ప్రచారం కూడా చేయవచ్చేమో. ఎందుకంటే సీఎం రమేష్ గారికి, పంచకల రమేష్ బాబు గారికి, పంచకల రమేష్ బాబు గారు ప్రజారాజ్యం చాలా మంది ప్రజారాజ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా ఈసారి ఎలక్షన్స్. ఇప్పుడు తిరుపతి ఎంపీ క్యాండిడేట్ ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన ఆయన, అంతకు ముందర చూస్తే చాలా మంది ఉన్నారు. బట్ చిరంజీవి గారు ఆయన ఒక అంబుల్ కూటమిలో ఉన్నవాళ్ళు, కూటమిలో ఉన్న ఆయన బహుశా బీజేపీ ఆయనకి ఎన్నో చెప్పుండొచ్చు, నేను ఎంపీ ఇస్తానండొచ్చు, ఇంకోటి తెలియదు. నౌఫర్ ఆయన తిరస్కరించడం ద డిఫరెన్స్. కానీ తమ్ముడు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారండి. అంటే కూటమి గెలవాలనే తమ్ముడు గెలవాలని, ఫస్ట్ తమ్ముడు గెలవాలని కోరుకుంటారు ఆయన. డెఫినెట్గా ఆయన తమ్ముడు కోసం ప్రచారం చేస్తే డబ్బులు కూడా ఇచ్చారు కదండి, ప్రచారం చేస్తారేమో అని భావిస్తున్నా. బట్ ఒక్కటిగా చెప్తున్నానండి, కళ్యాణ్ గారిని ఎవరో దిక్కుమాలి అడ్వైజర్లో తప్పుదారి పట్టిస్తున్నారు. సచ్ ఏ టవరింగ్ పర్సనాలిటీగా ఇవాళ అంటే అంత లక్షల మంది ₹1 పెట్టకుండా వచ్చే మనస్తత్వం ఉన్న ఆ ఫ్యాన్స్ని సంపాదించుకున్న ఆయన ఇవాళ ఆయనతో ఆ పలుకులు పతికిచ్చారుగా జీవితాంతం ఆయన చరిత్రలో ఉండిపోతుందండి. నేను వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఆయన ఏమన్నారు, వీళ్ళకి చేయడం కోసం ఢిల్లీ వెళ్ళి ఆ ఉత్తరాది నేతల దగ్గర, ఎవరి దగ్గర, ఉత్తరాది కాదు దక్షిణాది నేతల దగ్గర, నా తలకాయ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి అలా ఉండిపోయాననే మాట చాలా
ఒక తెలుగు జాతి ఆత్మగౌరవం ఉన్న బిడ్డగా ఆయన అనాల్సింది కాదు. ఆయన చేత దిక్కుమాలిన అడ్వైజర్ ఎవరో తగలబడి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారండి. ఈ దేశ చరిత్రలో మీ ప్లీజ్ టెల్ మీ దేవకాంత్ బారో గారు ఇండియా ఈజ్ ఇందిరాగాంధీ ఇండియా అన్నా తప్ప నేను కాళ్ళ దగ్గర పెట్టాను ఏ రాజకీయ నాయకుడు ఈ దేశంలో హనుమంతరావు గారు నమస్కారం పెట్టి వచ్చి రాహుల్ గాంధీ కలపట్టి బయటకు వచ్చి మాట్లాడారా? ఇవాళ ఆ పరిస్థితి ఉండొచ్చా? పైగా క్షమాపణ చెప్పి దేనికి చెప్పాలి? కళ్యాణ్ బాబు ఏం తప్పు చేశాడు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం అడిగాడు, పాచిపోయిన లడ్డూలు అన్నాడు ఆయన, నేను ఉత్తరాది అహంకారం నశించాలన్నాడు, ఒక ఆత్మగౌరవం కోసం ఆ రోజు కొన్నాళ్ళు మాట్లాడాడు. ఆయన తప్పు చేయడం ఏంటి? ఇవాళ ఆ హోదాను విభజన హామీలు స్టీల్ ప్లాంట్ రాకపోతే రాష్ట్ర నాశనం అయిపోద్దండి. మ్యాచ్ ఫీజు అది ఒకటే బాధాకరం. ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుతుంది అనేటువంటి భరోసాని 50 మోడీ గారు ఇచ్చిన దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరందరూ బీజేపీ మేనిఫెస్టో చదవండి, తెలుగులో కూడా ఉంది. దాంట్లో బీజేపీ మదన్ మోహన్ మాలవీయ గారు హిందూ మహాసభ ఏర్పాటు చేశారు 1915లో. దీని మాతృ సంస్థ 1952 ఎన్నికల్లో భారతీయ జనసంఘ రూపాంతరం చెందింది. 1977లో భారతీయ లోక్దళ్ చరణ్ సింగ్ గారి పార్టీలో ఇది కలిసిపోయి ఆ గుర్తు తీసుకుని ఆ కండిషన్ మీద పోటీ చేసింది, జనతా పార్టీకి మార్చారు. 1980లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదు, గుజరాతీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఎప్పుడు కూడా ఈ రోజు వరకు మొన్నటి వరకు 2014-19 వరకు కూడా ఔర్ ఎక్ బార్ బీజేపీ సర్కార్ కానీ మొత్తం ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ ఎక్కడ చూసిన మేనిఫెస్టోలో 53 ఫోటోలు ఉన్న చరిత్ర మేనిఫెస్టోలో ఈ ప్రపంచ చరిత్రలో ఈవెన్ కిమ్మో లేకపోతే ఇంకెవరున్నారండి, జిన్పింగ్ అనే ఇది అది వేర్లేండి, చైనా ఎవరో పుతిన్ కూడా వేసుకుని ఉన్నాడు. 61 సార్లు మేనిఫెస్టో. దయచేసి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో నా తెలుగు జాతి గురించి కానీ, అక్కడ హక్కుల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ హోదా కానీ, విభజన హామీలు కానీ, మిగతా ఒక్కదాని గురించి ఒక్క మాట కూడా లేదని కనీసం కాంగ్రెస్ పార్టీలో నేషనల్ మేనిఫెస్టో ఉంది. ఇవాళ అలాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది, నమ్మక ద్రోహం నియమించిన చేసిన పార్టీ ఆంధ్రప్రదేశ్ న్యాయం జరుగుతుంటే చేలో ఉప్పు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ మరోసారి దాంట్లో భూమిలో దింపటమేనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఒబీడియంట్గా పూర్తిగా సహకరించారు. కాళ్ళు ఏదైనా పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది కావాలంటే అది ఇచ్చి, శాలువలు ఇచ్చి, లడ్డులు ఇచ్చి, నమస్కారం పెట్టి, చేతులు పెట్టుకుని జోడించి ఆయన ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయమని 4 సంవత్సరాలు ఇస్తే బూడిదాన్ని మట్టి కొట్టారు. ఆయన 1 సంవత్సరం పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు డబల్ శాలువాలు అక్కడ పేలిపోయి ఆక్షన్ ఇస్తే బోల్డ్ డబ్బులు వచ్చినాయంట. లడ్డూలు విగ్రహాలు తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఏది అడిగినా ఎస్ బాస్ అన్నట్టు వ్యవహరించారు. 5 సంవత్సరాలు ఏమి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ మోడీ టూర్ స్టార్ట్ అవబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు కాబట్టి రాకుండా ఉంటే బాగుంటారు బాబు అనుకుంటారు చాలా మంది. ఈ డౌట్స్ కి, ఈ సందేహాలన్నిటికీ మోడీ గారు ఒక సమాధానం చెప్తారని ఆశించవచ్చు. మోడీ గారు సమాధానం అని గారిలో ఆయన బూడిద మట్టి ఇవ్వటం చెప్తే మరోసారి మోసపోవడానికి దయచేసి ప్రజలు సిద్ధంగా ఉండొద్దు. కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం తుక్కు ఆంధ్రప్రదేశ్లో ఓడించాలని పిలిపిస్తున్నాం. వాళ్ళ పార్టీలు స్థానికంగా మాత్రం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన అభ్యర్థుల కంటే మీరు పోటీ చేసే వాళ్ళకి నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులకి ఏ పార్టీ అయినా సరే పర్వాలేదు. నా స్టాండ్ అండి ఎప్పుడు గత 30 సంవత్సరాలు. లేదంటే ఇండిపెండెంట్ ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి ఓటేయండి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పార్టీలను చూసి ఓటేస్తారా, అభ్యర్థులను చూసి ఓటేస్తారా, మేనిఫెస్టోలను చూసి ఓటేస్తారా? మేనిఫెస్టోలా లేవా? మేనిఫెస్టోలో ఇంకో పార్టీ వచ్చింది, మేనిఫెస్టో అది కూడా ప్రజలకు వెళ్ళట్లేదండి. ఇవాళ ఎలక్షన్ జరగబోయేది చాలామంది అనుకున్న ప్రకారం 1, 2, 3, 4 జగన్ గారు ఉండాలా వద్దా దాని మీద ఒక ప్రతిపక్ష పార్టీని స్ట్రైట్గా క్యాంపెయిన్ రన్ చేస్తున్నాయి. మీకు సంక్షేమాలు ఉండాలా వద్దా, ఇది జగన్ గారిది డైరెక్ట్గా హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్ పెత్తందారులకి ఆయన మొదలుపెట్టారు. ఇది సంకుల సమరంగా సాగుతుందండి. ఈ నేపథ్యంలో నా అభిప్రాయం ఏంటంటే, మీకు ఫైనల్గా ఒక గ్రౌండ్ రిపోర్ట్ అడిగారు కాబట్టి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. 34 సీట్లు ఉన్నాయి. 34 సీట్లు 20 సీట్లు కూటమి నెగ్గే అవకాశం, 20 నుంచి +-3-4 సీట్లు అనుకోండి. ఇది మా ఏప్రిల్లో 10వ తారీఖు నాటికి అనుకోండి. మారొచ్చు మళ్ళీ. అలాగే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు 67 సీట్లు ఉన్నాయి. ఈ 67 సీట్లో 45 నుంచి 50 సీట్లు కూటమి గెలుచుకుంటుంది. 45 నుంచి 50 ఎస్ అంటే 17లో 22 మ్యాక్సిమం రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు ఇటు పక్కన పెట్టండి. 74 సీట్లు ఉన్నాయి రాయలసీమ. అంటే మీ నక్షల చిన్న ప్రకాశం, గుంటూరు, ప్రకాశం, 10, నెల్లూరు 12, ఇక్కడ 14 మీరు 10 సీట్లు లెక్కేసుకుంటే గ్రేటర్ రాయలసీమ పరిధి మొత్తం కలిపి ఉన్నాయి 74 సీట్లు. 74 సీట్లో 45 నుంచి 50 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం కనపడుతుంది. సో రాయలసీమలో మాత్రం వైఎస్ఆర్సీపీ
ఇవాళ కర్నూలు జిల్లాలో కూడా నేను చెప్తున్నాను, కర్నూలు జిల్లాలో కూడా అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఓకే. చిత్తూరు జిల్లాలో కూడా అధిక స్థానాలు, కడప జిల్లాలో అత్యధిక స్థానాలు, విజయనగరం జిల్లాలో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే. అనంతపురం జిల్లాలో మాత్రం డివైడ్ నడుస్తుందండి. కొంత ఒక సీట్ వాళ్ళకి ఎక్కువ రావచ్చు, వీళ్ళకి ఎక్కువ రావచ్చు. మిగతా కోస్తా జిల్లాల్లో మొత్తం తెలుగుదేశం కూటమి ఆధిక్యంలో వచ్చేటట్టు, నెల్లూరుతో సహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా కూటమి ఆధిక్యం ఉండే అవకాశం కనపడుతుంది. ఎక్సెప్ట్ నెల్లూరు లాస్ట్ టైం వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన ఆ పరిస్థితి లేదండి. కోటమిరెడ్డి శ్రీధర్ గారు ఇవాళ 10,000, 5,000 నుంచి 10,000 పైన మార్జిన్లో మారొచ్చాం, దట్ డిఫరెంట్ ఇష్యూ. అలాగే పొందూరు నారాయణ గారు ఆయన పాజిటివ్గా ఉన్నారు. కానీ సూళ్ళూరుపేట కానీ కొన్ని మిగతా కాన్స్టిట్యున్సీస్ కానీ ఆత్మకూరు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకుందాం, వాళ్ళకేమో మిగతా సీట్లు. అందువలన ఇవాళ వార్ వన్ సైడ్ కాదండి. లాస్ట్ టైం వార్ వన్ సైడ్ అని చెప్పాను. అందువలన సరే అన్ని పరిగణలు తీసుకుని మీరు లెక్కండి ఎవరికి ఎంత వస్తాయో. నా ఉద్దేశం ప్రకారం 72, 75 ఉన్నాయి. కానీ ఉద్యోగస్తులు మిగతా వాళ్ళు జడ్పీటీసీ అందరూ కూడా వ్యతిరేకం రేపు మొదలు పెడితే ఆ సీట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. అంటే వాళ్ళ ఫ్యాన్స్ 130 చెప్తున్నారు. ఇప్పుడు నామినేషన్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇంకా సీరియస్ క్యాంపెయిన్ ఇంకొక 5 రోజుల్లో 10 రోజుల్లో ఒక అవగాహన వస్తుంది. బట్ అనూహ్యమైన చేంజ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఓన్లీ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఏదన్నా కొత్త తాయిలం ఇస్తే మేనిఫెస్టోలో ఇవ్వచ్చు, లేదా కరెంట్ ఫ్రీ అనొచ్చు, ఇతర ఎస్సీలకి పెడుతున్నారు. రుణమాఫీ అంటున్నారు. రుణమాఫీ అంటే ఆయనకి కొంత చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికంగా ఒక దూరదృష్టి ఉందని ఎలాగ నమ్ముతారో, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే సంక్షేమ ఫలాలు నిలబెట్టుకుంటానని కూడా నమ్ముతారు. ఇద్దరికి వేరు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కక్షాదిం చర్యలు లేదా కొన్ని అభివృద్ధి తీసుకోకుండా ఉంటే ఆయన అభివృద్ధి పదం ఉండేది. ప్రత్యేక అభివృద్ధి హామీ తెచ్చుకుంటే ఈయన తప్పుదారి పట్టారనుకుంటున్నాం. ఆ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంటే హక్కుల కోసం పోరాడితే బాగుండేది. వెళ్ళి వాళ్ళేమో తలకాయ తీసుకెళ్ళి బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు. వాళ్ళు పెడితే పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని, జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డిదాన్ని పెట్టారు. మన ఆంధ్రప్రదేశ్ బాధగా ఉందండి. ఈ దేశంలో గుజరాత్లో కూడా నోట్లు పడలేదండి మోడీ గారు సొంతూళ్ళలో. అందువల్ల నేను ఒకటే మరొకసారి ఫైనల్గా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ సమస్యలు దురదృష్టం ఏంటంటే ప్రత్యేక విభజన హామీల మీద చర్చ జరగాల్సింది పోయి వ్యక్తుల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ విష్ణుమూర్తి డైరెక్ట్గా వచ్చి కూర్చున్నా, యేసుప్రభు వచ్చి కూర్చున్నా, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి కూర్చున్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారనుకో, నేను చెప్పేది గుర్తుంచుకోండి. ఒకవేళ ఒక కూటమి అధికారం వస్తే నేను అప్పులు చేసి వెళ్ళిపోయాడు, వచ్చే సంవత్సరం పాటు వాళ్ళ మీదే గుమ్మకుండా నడుస్తూ ఉంటుంది. ఏదో 2 కంపెనీలు వచ్చింది మాట్లాడతారు, హోదా విభజన హామీలు అవుతాయి. వీళ్ళు అధికారంలో పోస్తే వాళ్ళ వెంటాడితో కలుపుతారు. రాష్ట్రం మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితిలో పడకుండా ఉండాలంటే నేను ఒకటే కోరుతున్నా, దయచేసి మీ నియోజకవర్గంలో మంచి అభ్యర్థులు, నేను పార్టీ గురించి చెప్పట్లేదు, నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులు పక్కన ఉంటారు. జర్నలిస్ట్ ఉంటారు, రిటైర్ జర్నలిస్ట్ ఉంటారు, మాస్టర్ ఉంటారు, లేదా సిపిఐ పార్టీలో ఉన్నారు. వాళ్ళకి వేయకూడదా? వాళ్ళు పుజ్జిమాలు చేయడానికి కావాలి, ప్రజలను కాపాడటానికి కావాలి. వాళ్ళకి ఎందుకు వేయకూడదండి? ఎందుకని? ఇదే ప్రాబ్లము. ఇది ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అండి. ఇది మనం ఎలా గెలి మీరు వేయండి ఓట్లు 30,000 వస్తాయి. ఒక ప్రాబ్లం ఇందులో ఏంటంటే నేను చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏం చెప్తానంటే, అసలు మొత్తంగా ఓటింగ్ వేసేదే 60%, 70% లేదండి, 80% మంది వేసిన మనకి 100% ఓటింగ్ ఎప్పుడు. అందులో కొన్ని ఓట్లు 70% ఓటింగ్ లో 30%, 35% వచ్చిన వాళ్ళు గెలుస్తూ ఉంటారు. చెప్పినట్టుగా మళ్ళీ మంచోళ్ళు అని ఈ చీలికలు ఎక్కువైతే చివరికి 25% వచ్చినట్టు కూడా గెలవడానికి అవకాశం అది కాదు. నెక్స్ట్ ఈసారి కనుక మంచి వాళ్ళకి నిజాయితీ పనులు ఓట్లు 15% వచ్చినాయి. ఈసారి కదా లోక్సత్తా నేనైతే ఉన్నాను. ఆయన వద్దండి, ఆయన నిమిషానికి కూడా డాన్స్, రోజుకో పాట పాడే ఆయన గురించి నేను మాట్లాడతాను ఎందుకండి? నేను అదే సీక్వెన్స్ చెప్తున్నా. జనసేనకి అదే అన్నారు ఇప్పుడు అందరికి. అందుకనే చీలిక లేకుండా కాదు, ప్రజలు చీలిక లేకుండా ఒకే సైడ్ ఇద్దరి మధ్య పోటీ అని చూస్తున్నారు. అలా ఎందుకు చూస్తున్నారు? కానీ నేను అడుగుతా ఉన్నాను, మీ దగ్గర మీరు కనీసం ఒక నిజాయితీ పరుడు, కులం, మతం లేదా డబ్బులు చూసుకుంటూ అతనికి గెలుస్తాడు. ఈసారి ఓటేస్తే కనీసం 20-30 వస్తే నెక్స్ట్ టైం ఆ సంపన్నులు 100 కోట్లు 1000 కోట్లను తీసుకురావడం మానేసి వీళ్ళకి అయ్యో అంత విలువగల 30,000 ఓట్లు ఉన్నాయి కదా వీళ్ళకని నిజాయితీ పరులు ఓటేస్తారు. బూతులు తిట్టే వాళ్ళకి, బూతులు తిట్టే వాళ్ళకి, దారుణంగా దుర్మార్గాలు చేసిన వాళ్ళకి, ఆ నాయకుడిని తిట్టే వాళ్ళకి పేరు మార్చేసి వాళ్ళు పొగగానే సీట్లు ముందు వరుసలో కూర్చోబెట్టారు. ఇది రాజకీయం వీళ్ళది. ఎప్పుడో చెత్తమే సెటకోపం పెడతారండి వాళ్ళందరూ. రైట్. థ్యాంక్ యూ చలసాని శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది గ్రౌండ్ రిపోర్ట్స్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరమైనటువంటి విశ్లేషణలు కనిపిస్తున్నాయి. ఒక్కో జిల్లా ఒక్కో వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తుల ఎజెండాగానే చర్చ ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు మంచి చేసేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చే వాళ్ళని, అభ్యర్థులు లోకల్గా ఉన్నా కానీ ఎన్నుకోండి అనేటువంటి పిలుపు చలసాని శ్రీనివాస్ గారు ఇస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.